ఈ సంక్రాంతి రోజే మనము సరదాగా ఆట విడుపు కోసము కష్టపడి ఉంటారు కదా రైతులు పాపం. హ్మ్. గ్రామస్తులు, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఎడ్ల పందాలు వేసుకుంటూ, అంటే ప్రతీదీ ఎప్పుడూ కష్టమే కదా! ఆ హ్మ్. కష్టం నుంచి సరదాగా ఊరట కోసం అనేది ఏదో ఒక పందాలు. అప్పట్లో మరి సినిమాలు ఇలాంటివేవి లేవు కాబట్టి, లేవు. మొబైల్స్ ఏవి లేవు కాబట్టి, వాళ్ళేం చేయాలి? ఏదో ఒక వ్యాపకం ఉండాలి కదా! ఒక సరదా రిక్రియేషన్ ఉండాలి కదా! దానికోసమని కోళ్ళ పందాలు, ఈ హ్మ్. ఎడ్ల పందాలు పెట్టుకుంటారన్నమాట. అయితే వాటిలో కూడా ఆంతర్యం ఉంటుంది. మన ఒక్కళ్ళే సంతోషం కాదు. పశుపక్షాదులకు కూడా సంతోషం కలిగించేటట్టుగా ఈ పందాలు పెట్టుకుంటారు. అయితే ఈ కోళ్ళ పందాల దగ్గరికొచ్చేటప్పటికి అంటే ఈ ఎవరైతే పందెం కడుతున్నారో వాళ్ళు కొంచెము కృత్రిమంగా పందాలు కడతారు. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళ పౌరుషాన్ని తెలియచెప్పడం కోసం. ఆట విడుపు కోసం కాకుండా కొన్ని కొన్ని ఆహ్, ఇబ్బందికరమైన అంశాలే ఈ కోళ్ళ పందాల్లో దొర్లుతాయి. అవును. అయితే ఈ కోళ్ళని కత్తులు కట్టి పందాలు కట్టక్కర్లేదు. హ్మ్. మామూలుగా వాటి రెండిటికి పందెం కట్టి సరదాగా గడపొచ్చు.